కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ఎన్కౌంటర్లా, ఎదురుకాల్పులా, బూటకపు ఎన్కౌంటర్లా పట్టుకొని ప్రాణాలతో ఉన్న వాళ్ళను పట్టుకొని చంపడమా? ఏమంటారు, మీరేమంటారు? దీని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? ఈ వరుసగా మావోయిస్టు అగ్రనేతల్ని టార్గెట్ చేస్తూ 2026 మార్చి 31 వరకు మావోయిస్టులే లేకుండా చేస్తాం అని చెప్తున్నటువంటి పదే పదే ప్రకటిస్తున్న కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ప్రజల కోసం జరిగే ఏ ఉద్యమాన్నైనా, ప్రజల జీవితాలను మార్చడం కోసం జరిగే ఏ ఉద్యమమైనా, దున్నేవాడికి భూమి, ఆకలి, తినడానికి తిండి, ఉండడానికి గూడు లేని అవి కల్పించినంతకాలం ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు నడుస్తూనే ఉంటుంది. దాటిని అణచివేస్తామనేది అదంతా ఉత్తిది. వాటి రూపాంతరం మారుతుంది, అది ఇంకొక రూపాన్ని దాలుస్తుందేమో తప్ప వాటిని మారడం అనేది ఉండదు. శాంతి కావాలి, భారతదేశంలో శాంతి నెలకొల్పాలి. శాంతి ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏం కావాలని అడగాలి, ఏం చేద్దామని ఆలోచించాలి తప్ప ఇట్లా మనుషులను పట్టుకొని చిత్రహింసలు పెట్టి, ఇప్పుడు మనం గణేశాన్ని చూస్తున్నాం, నోట్ల నుంచి మొత్తం శరీరం నుంచి పురుగులన్నీ పారిపోతున్నాయి కింద దాకా. రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారము వాళ్ళు మన తప్పు చేసే శిక్షని ఇవ్వచ్చు, కోర్టుకు అప్పచెప్పొచ్చు, లేదంటే చేయొచ్చు. కానీ 10-11 రోజులు చిత్రహింసలు పెట్టిరు, 11 రోజుల ముందే చనిపోయినరు వాళ్ళు. అప్పుడు మార్చిలో పెట్టిన ఇక్కడికి వచ్చిన మంది చాలామంది చెప్తే నాకు అర్థమవుతున్నది. ప్రభుత్వాలు ఏదైతే న్యాయమైన కోరికలు, ప్రజలకు ఆదివాసీ బిడ్డల కింద ఉన్న, కాళ్ళ కింద ఉన్న వేల కోట్ల విలువైన సంపదని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడానికి మాత్రమే ఈ మారణ హోమాన్ని చేస్తుందనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ప్రాణాలతో ఉన్న వాళ్ళను పట్టుకొని చంపడం అనేది అంటే ఎంతవరకు సమంజసం? అంటే ఒకవైపు శాంతి కావాలి, మావోయిస్టులు అంత శాంతి కోసమే మావోయిస్టులను, ఉగ్రవాదులను అని చెప్పి ఏర్వేస్తున్నాం అని చెప్తూ దొరికిన వాళ్ళని, ప్రాణాలతో దొరికిన వాళ్ళని శిక్షించకుండా, చట్టం ముందు పెట్టకుండా, కోర్టు ముందు నిలబెట్టకుండా చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్? దేశాలు యుద్ధం చేస్తూ, మారణ హోమాలు చేస్తూ, మారణాయుధాలను ఇస్తూ, తీవ్రవాదం ఉండి దేశాలు కొల్లగొడుతుంటే వాళ్ళను గుచ్చబెట్టి శాంతి చేసేవాళ్ళు ఈ భారతదేశంలో పుట్టిన బిడ్డలు, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలు, ఈ గడ్డ కోసము, ఈ గడ్డ మీద ఉన్న ప్రజల హక్కుల కోసం కొట్లాడుతున్న వాళ్ళతో శాంతి చర్చలు చేయలేని వాళ్ళు చేతగాని వాళ్ళ కిందనే అది ఆగాలని కోరుకుంటున్నాం. సాధారణ పౌరులుగానే మేము అది ఆగాలని కోరుకుంటున్నాం. నాకు గణేశన్నతో ఉన్న అనుబంధం, చర్చలప్పుడు వాళ్ళు ప్రతినిధులుగా వచ్చిరు, మేము కళాకారులుగా ఉన్నాం. 2 నెలల కాలం మా ప్రయాణం కొనసాగింది. చివరిసారిగా చూసే అవకాశం రావాలి, వచ్చింది, చూద్దామని వచ్చినాం. అంటే చాలామంది మావోయిస్టు నేతలు, కీలక నేతలు చనిపోతూ ఉన్నారు. అంటే మీరు, అంటే తాజాగా మీరు కలిసి పనిచేసిన, మీకు అనుబంధం ఉన్న గణేష్ అన్న కూడా చనిపోయినారు. మీరు ఎట్లా మీ నివాళి, ఎట్లా ఒక కళాకారునికి ఒక పాట రూపంలో మీరు ఎట్లా ఎలాంటి నివాళి చెప్తారు? ఇక చర్చలలో నాకు తెలిసిన వాళ్ళు, నేను చూసిన వాళ్ళు, అప్పుడో ఇప్పుడో కలిసిన వాళ్ళు అందరూ పోయినరన్న. ఇక ఒకరో ఇద్దరో ఉన్నారేమో, తెలిసిన వాళ్ళు జైలు దగ్గర చూసిన వాళ్ళు ఉన్నారు, అందరూ పోయినరు. ఇక దొంగ ఎదురు కాల్పులల్ల కనుమూసిన కూనలారా, వీరులార సూరులార నక్సల్ మరి బిడ్డలారా, ఎర్ర పూల దండాలేద్దుమో మా బిడ్డలారా, ఎదల మిమ్ము దాసుకుందుమో మా కొడుకులారా, వరం మీద నడిచేటప్పుడు వంగినాట్లు వేసేటప్పుడు, గొడవలెత్తి కోసేటప్పుడు, మోపులెత్తి మోసేటప్పుడు, మా మనసులల్ల కలుకుమంటారో మా బిడ్డలారా, మా మనసులల్ల కలుకుమంటిరో మా బిడ్డలారా. ఈ భూమి మీద ప్రశ్నించే గొంతుకలున్నన్ని రోజులు వాళ్ళ ప్రాణం, వాళ్ళ త్యాగం వృధా కాదు. అది హిమాలయాల కంటే ఉన్నతమైనది. ప్రజా పోరాటాలు ప్రాణంతో ఉన్నన్ని రోజులు వాళ్ళు ప్రాణంగానే ఉంటారు. భౌతికంగా లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఆశయాలు ఎప్పటికీ కలిసి ఉంటాయి. ఈరోజు ప్రజల కోసం పోరాడి చనిపోయిన వాళ్ళ అంత్యక్రియలు కూడా ఒక ఉద్రిక్త వాతావరణం, ఒక భయంకర, అంటే ఎట్లా అంటే ప్రజలు కూడా ఎక్కడికక్కడ ఎవరు వస్తారో ఏం చేస్తారో భయానక పరిస్థితుల్లో రాజ్యం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పోలీసు బలగాలు కావచ్చు, ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. దాని గురించి మీరేం చెప్తారు? నేనైతే ఇప్పుడు ఉన్న తెలంగాణలో అంత్యక్రియల దగ్గర భయాందోళన పరిస్థితి లేదు. బాడీలు ఇచ్చే దగ్గర ఆంధ్ర రాష్ట్రంలో ఏమన్నా జరిగిందేమో, కానీ ఇక్కడైతే లేదు. ఇక్కడ బాధ, కడుపులో ఉన్న ఆవేశం, ఆ పురుగులు పడుతున్న వాళ్ళని చూసి మంచిగా ఉన్నారు, ఎక్కడో ఉన్నారు అనుకున్న వాళ్ళని ఇక్కడ ఇట్లా అయ్యి వచ్చి చూస్తుంటే ఒక బాధ.
అరే మానవత్వం లేదా? మనుషులుగా చూడలేరా? ధర్మం, హిందూ ధర్మం, మానవ సమాజం, రామాయణ మహాభారతాలు అని చెప్పేవాళ్ళు మనిషిని హింసించి చంపమని ఏ శాస్త్రం చెప్పింది? ఏ ధర్మం చెప్పింది? మీరు మొక్కుతున్న దేవుళ్ళు ఎవరు చెప్పినారు ఇట్లా హింసించి చంపమని? ఎందుకు హింసించినారనే బాధ తప్ప ఇంకోటి లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.